నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్। పేద ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ పరిధిని 20 లక్షల రూపాయలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్ది। తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్। సమ్మెను విరమించిన అంగన్వాడీలు। తెనాలి పట్టణంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు। ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించాలనే సంకల్పంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు సంస్కరణలకు నాంది పలికారని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో అన్నారు। మంగళవారం తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో 20.8 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ భవనాన్ని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు। ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాలు అందచేయాలనే తలపుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తానని అన్నారు। ఆరోగ్యశ్రీ పరిమితిని 20 లక్షల రూపాయలు పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారని అన్నారు। ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో సచివాలయ వ్యవస్థను విలేజ్ క్లినిక్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికతో ప్రారంభించిందని అన్నారు। ప్రజలందరూ ప్రభుత్వం పారదర్శకంగా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు। రాను రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలిచి ఆశీర్వదించాలని పేర్కొన్నారు। కార్యక్రమంలో తహసీల్దార్ కొడాలి రవిబాబు, ఎంపీడీసీ సభ్యులు ముప్పవరపు సంధ్యారాణి, మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, నాయకులు బండి హైమారావు, సత్యనారాయణ, పలువురు అధికారులు, స్థానిక నాయకులు, సచివాలయ విలేజ్ క్లినిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। ఆ రోగాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడానికి వాటిని నయం చేసుకోవడానికి వాటి మళ్ళీ జనంలో కలిసి బతకడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద తీసుకొచ్చారంటే పేదవాడి ఆరోగ్యం పట్ల, మధ్యతరగతి వాడి ఆరోగ్యం పట్ల ఏ రకమైన ఇంట్రెస్ట్ని మన ప్రభుత్వం తీసుకుందాం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తాం। కేవలం 25 లక్షల ఆరోగ్యశ్రీ పెంచడమే కాకుండా ప్రతి హాస్పిటల్స్లో నాడు నేడు కింద అప్డేట్ చేసి ప్రతి హాస్పిటల్లో డాక్టర్స్ని, ఎక్విప్మెంట్ని, టెస్టింగ్ని, టెస్ట్ ల్యాబ్స్ని, ల్యాబ్ టెక్నీషియన్స్ని, మందులు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం, ఆ మందులు కూడా నాణ్యమైన మందులు ఇచ్చే కార్యక్రమం, అదే కాకుండా ఇంటికే డాక్టర్ వచ్చే విధంగా తీసుకొచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు। అందుకే నేను కోరుతుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడి వల్ల, మధ్యతరగతి వాడి వల్ల వారికి మెరుగైన ఆరోగ్యాన్ని, అలాగే వారి అవసరాలు తీర్చడం కోసం గ్రామంలో సచివాలయ వ్యవస్థని, వాలంటరీ వ్యవస్థని, ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా సంక్షేమం అందించే దాంట్లో మన ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సంస్కరణలు ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడతా ఉన్నాయి। దాన్ని గమనించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। రాష్ట్రంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజానికాన్ని అన్ని రకాలుగా మోసం చేయడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మంగళవారం నిర్వహించిన ప్రజా పాదయాత్ర కార్యక్రమం విమర్శించారు। తెనాలి నియోజకవర్గంలో మాజీ మంత్రి, తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర మంగళవారం కొల్లిపర మండలం కొత్తూరు లంక, అన్నవరపు లంక, అన్నారం గౌడుపాలెం మీదుగా సాగింది। ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు। పాదయాత్రలో పలుచోట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవ కేకులను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోసపూరిత మాటలతో ప్రజలను నమ్మించి మోసం చేశారని అన్నారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో అన్ని రకాలుగా పన్నులు పెంచి పేదవాడిని మరింత పేదవాడిగా మార్చిందని అన్నారు।
రాష్ట్రంలోని రైతాంగం పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు భీమవరపు చిన్నకోటిరెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వంగా సాంబిరెడ్డి, నాయకులు కంచెల అమృతరాజు, ఆళ్ల వీరారెడ్డి, గుదిబండి గోవర్ధన్ రెడ్డి, ఆలపాటి వెంకటేశ్వరరావు, పాలడుగు జోగింది, అరవపల్లి అచ్చయ్య, తాత ఆంజనేయులు, అద్దెపల్లి రమేష్, తాత శివయ్య, రవి, నక్కా అనిల్, కారుమంచి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకత్వంలో ప్రజల్ని దోచుకుంటున్నారనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఉచిత ఇసుక విధానాన్ని తీసేసి సామాన్యుడు మీద భారం పడేలాగా ఈ రోజున సామాన్యుడు అందుకోలేనంత భారం ఇసుక విధానం ద్వారా పడింది అనేదానికి ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం. ఈ రోజున సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పినా కూడా ప్రైవేటు భూముల్లో తవ్వకాలు జరగకూడదని చెప్పిన, గవర్నమెంట్ భూముల్లో కూడా వాళ్ళు తీసుకునే పర్మిషన్కి తవ్వే విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటా ఉన్నారు. ప్రజా సంపదని సహజ వనరుల పేరుతో అమాయకులను అడ్డం పెట్టుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇసుక తవ్వకాలు చేస్తూ, పైగా పోలీసుల అండదండలతో హైకోర్టు తీర్పిచ్చింది, పర్యావరణ కోర్టు తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా ఈ రోజున అక్రమ తవ్వకాలు ఆగల. నిద్రాణంలో ఉన్న యువతను మేల్కొల్పిన నేత నారా లోకేష్ బాబు అని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. నిద్రాణంలో ఉన్న యువతను మేల్కొల్పిన నేత నారా లోకేష్ బాబు అని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. మంగళవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జన్మదిన వేడుకలను నియోజకవర్గ కేంద్రమైన వేమూరులోని టీడీపీ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. బాపట్ల జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి జొన్నలగడ్డ విజయబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆనందబాబు లోకేష్ బర్త్డే కేక్ ను కట్ చేశారు. నియోజకవర్గ పార్టీ తరపున లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి రానున్న రోజుల్లో లోకేష్ సారథిగా ముందు నిలబడతారన్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు అనేక రకాలుగా చేశారని, అయినప్పటికీ వాటిని లెక్క చేయకుండా నిరుత్సాహపడకుండా తాత నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్న తన తండ్రి చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగా ప్రజల ముందుకు వచ్చారన్నారు. 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి ప్రజలకు చేరువవటంతో పాటు ఆ సందర్భంగా అన్ని వర్గాల వారి సమస్యలను మనసులో నిక్షిప్తం చేసుకున్నారన్నారు. అంతేకాకుండా ఆయా సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వటం కూడా జరిగిందన్నారు. పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీకి మరో 40 సంవత్సరాలకు తిరుగులేని నాయకత్వాన్ని లోకేష్ అందించబోతున్నారని పేర్కొన్నారు. పాదయాత్రను కుప్పంలో ప్రారంభించినప్పటి నుండి వైసీపీ అనేక రకాలుగా యాత్రకు అడ్డు తగలడంతో పాటు లోకేష్ పై అనేక కేసులను బనాయించడం జరిగిందన్నారు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడుపై కూడా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని తీవ్రంగా విమర్శించారు. మొక్కవోని పట్టుదలతో లోకేష్ ఎంతో ఉత్సాహంగా పాదయాత్రను చేయటం, తద్వారా కార్యకర్తలు నాయకులకు దిశానిర్దేశం చేయటం జరిగిందన్నారు. ప్రతి కార్యకర్త అహంభావాన్ని వీడి లోకేష్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి గంట పార్టీ గురించి ఆలోచించాల్సిన పరిస్థితులు దగ్గరకు వచ్చాయన్నారు. మరో 78 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, అందుకు ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి ఓటరును చైతన్యపరచాలని, తద్వారా రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావడంతో పాటు చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేయాలన్నారు. ఇందుకు ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని, దానిని ప్రతి కార్యకర్త గుర్తించాలన్నారు. లోకేష్ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల క్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి అడుగులు వేస్తున్నారని, ఇందుకు టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులతో చేయి కలిపి ముందుకు నడవాలని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, డాక్టర్ కనంగాల మధుసూదన్ ప్రసాద్, డాక్టర్ పృథ్వీలత, తోనుగుంట్ల సాయిబాబా, దొప్పలపూడి సుధాకర్, వేల్పుల రవిప్రసాద్, బెల్లంకొండ వెంకటేశ్వరరావు, మొవ్వ శరత్చంద్ర, చావ రాఘవరావు, గంటా స్వాతి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 2019కు ముందు
మనం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీ నాయకులు కానీ అధికారంలోకి వచ్చినాక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ లోకేష్ గారిని రకరకాలుగా అవహేళన చేశారు, ఎగతాళి చేశారు. మనిషి నిరుత్సాహపడకుండా, నీరసించకుండా, లెక్క లేకుండా ప్రజల మధ్యకి ఏ విధంగా వెళ్ళడం మనం చూసాం. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న నాయకులు మాట్లాడినట్టుగా అవహేళన చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోతూ ఉంది, తెలుగుదేశం పార్టీ పని అయిపోతూ ఉంది, భవిష్యత్తుకి అక్కడ వారసులు కరెక్ట్గా లేరని చెప్పి వాళ్ళు అనేక సార్లు మాట్లాడారు. లోకేష్ గారి పాదయాత్ర ద్వారా 40 ఏళ్ళు రాబోయే 40 సంవత్సరాలకి తిరుగులేని నాయకత్వం తెలుగుదేశం పార్టీకి అందించబోతా ఉన్నాడు నారా లోకేష్ అనేది స్పష్టంగా మనకు అర్థమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే పాదయాత్ర సుజావుగా సాగల. అదే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర చేస్తూ ఉంటే ఆ పనికి మాలిన నాయకుడికి అడుగడుగున కావాల్సినంత రక్షణ ఇచ్చి ఎటువంటి అడ్డంకులు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయనకి అన్ని ఏర్పాట్లు చేశాం. వచ్చేసాం అధికారంలోకి, ఇక్కడని కాదు రాష్ట్రంలో చాలా చోట్ల అనుకుంటా ఉన్నారు. ఆ విధంగా ఏమర్పాటుగా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క రోజు పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఆ దిశగా ఆలోచన చేసి లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకోండి. ఎన్ని కష్టాలు, ఎందుకంటే మనం ఎదుర్కొనే కష్టాలు ఒకటో అలా ఉంటాయి. నాయకత్వం వహించేటప్పుడు పార్టీకి భావి నిర్దేశకుడిగా ఉన్నప్పుడు అనేక సమస్యలు వాళ్ళని కూడా చుట్టుముడుతూ ఉంటాయి. వాటన్నిటి నుంచి మరి బయటపడటానికి ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారో గుర్తు తెచ్చుకోండి. ఇవన్నీ గుర్తు తెచ్చుకొని, స్ఫురణ తెచ్చుకొని, స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉందనేది ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. తెనాలి పట్టణ ప్రజలు వ్యర్థాలను, ప్లాస్టిక్ వస్తువులను డ్రైన్లో పడవేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందచేయాలని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సూచించారు. వార్డు పర్యటనలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మంగళవారం తెనాలి పట్టణంలోని 37వ వార్డులో పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ పట్టణ సుందరీకరణకు, పరిశుభ్రతకు ప్రజలు పురపాలక సంఘాన్ని సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ వస్తువులను, వ్యర్థాలను డ్రైన్లో పడవేయకుండా పురపాలక సిబ్బందికి అందచేయాలని అన్నారు. పట్టణ సుందరీకరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడిబోయిన రమేష్, మల్లిబోయిన రాము, కౌన్సిలర్ ఎం సువర్ణరేఖ, ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, శానిటేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజున స్కిల్ ప్రోగ్రాం 37వ వార్డులో తీయడం జరుగుతుంది. గత 3 రోజులుగా మేము పర్యటిస్తున్నాం. ఇల్లు నిర్మిస్తున్న వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్గా చెప్తుంది ఏంటంటే, మా సిబ్బంది వస్తున్నారు, వాళ్ళకన్నా చెప్పండి, వాళ్ళన్నా తీయిస్తారు కదా. అలానే మా దృష్టికి తీసుకొస్తే మేము దాన్ని పరిష్కరిస్తాము. అలానే మేము మా వర్కర్స్, మా సిబ్బంది అందరూ చాలా చక్కగానే ఈ స్కిల్ట్ అనేది తీపిస్తున్నాం. స్కూల్ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వర్షాకాలం వచ్చేదానికి ఈ రోడ్డు మీద వాటర్ అనేది నిలబడటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చేయిస్తుంది జరుగుతుంది. అలానే ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకి చెప్పడం ఏంటంటే, ఈ చెట్లు బాగా పెరగటాన పాములు, ఈ దోమల దారి నుంచి పరిష్కరించండి అని చెప్పడం జరిగింది. అది మేము వెంటనే వాళ్ళు రియాక్ట్ అవ్వకపోయినా మేము రియాక్ట్ అయ్యి మేము చేపిస్తుంది జరుగుతుంది. అలానే ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకి చెప్పడం ఏంటంటే, వెంటనే దాన్ని మీరన్నా తొలగించండి, లేదా మా దృష్టికి వస్తే మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా సంపత్ రాయుడు ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను తెనాలి పట్టణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి గాంధీ చౌక్లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెనాలి పట్టణ అధ్యక్షులు అడపా సంపత్ రాయుడు మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రదాత సుభాష్ చంద్రబోస్ను ప్రశంసించారు. యువత ఆయన అడుగుజాడలో పయనించాలని పేర్కొన్నారు. దేశ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. బెంగాల్లో పెరిగి బెంగాల్ టైగర్ అనిపించుకుని భారతదేశం యావత్తు కూడా ఆయన విగ్రహం లేని ఊరు లేకుండా ఉండే విధంగా ప్రజల మనస్సుల్లోని తన స్థానాన్ని ఏర్పరచుకున్న ఏతర రాజకీయ నాయకుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే అలాంటి వ్యక్తిని ఈ దేశం కోల్పోవటం చాలా దురదృష్టకరం. ఆయన ఒకే మాట చెప్పారు, మీరు రక్తం ఇస్తే ఈ దేశానికి స్వేచ్ఛ వస్తుందనే భావంతో ఆయన యొక్క
పోరాటం చేసి ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో మూలస్తంభమైన వారిని మనం ఈరోజు స్మరించుకుంటున్నాం. వారిచ్చిన జై హింద్ నినాదంతో, వారు చూపిన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని కోరుకుంటూ, ఈ ప్రభుత్వం కూడా, మా ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా వారి ఆశయ సాధన కోసం వారి ఆలోచనలతో ముందుకు సాగడం చాలా సంతోషదాయకం. అలాంటి వ్యక్తిని మనం స్మరించుకునే అవకాశం ఈరోజు కలగడం చాలా శుభసూచకం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు సుభాష్ చంద్రబోస్ చేసిన కృషి స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో నాయకులు అన్నవరపు వేణు, పెద్దింటి గానకళావతి, కుషుడ్రాజ్ జైన్, ధారా సాయిగుప్తా, టి వెంకటేశ్వరరావు, శిఖర రవీంద్రబాబు, కె శ్రీనివాసరావు, కందుల వేణువర్ధన్, లక్ష్మణ్ నాయక్, రామిశెట్టి గోపి, పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అహింసే కాదు, అవసరమైతే రక్తానికి రక్తం ఇవ్వాలి అనేటటువంటి విధానంతో ఆయన ముందుకెళ్లారు. వారు చేసినటువంటి యువతకి ఆదర్శవంతమైనది పోరాటం అనేది వారు నేర్పారు ఈ దేశానికి. వారు పులి లాంటి వాళ్ళు. ఈ దేశంలో అందరినీ కూడా మన సంస్కృతి సంప్రదాయాలని భిన్నంగా కాకుండా మన సంస్కృతి సంప్రదాయాల్లోనే అందరినీ పురిగొల్పి యువతని ఉత్తేజపరిచి అహింసా విధానం కంటే కూడా పోరాట పడితో మనం స్వతంత్రం తొందరగా తీసుకురావచ్చు అనేటటువంటి ఆలోచనతో వారు ముందుకు వచ్చి యువతకు ఆదర్శవంతంగా ఉన్నారు. తెనాలి బోస్రోడ్లోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణం నందు శ్రీ వాసవి మాతా ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి దీపోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్, పుష్ప దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపోత్సవంలో పాల్గొన్నారు. అయోధ్యలోని శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్, పుష్ప దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు జరిపి దీపాలను వెలిగించారు. మహిళలు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా కొండపి వసుంధర శిష్య బృందం, గౌరవజ్జుల ఆంజనేయ శాస్త్రి శిష్య బృందం సభ్యులు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ గావించి భక్తి కీర్తనలు ఆలపించారు. रामचंद्र के काज सवारे, काय सजीवन रतन जियाए, श्री रघुवीर हरषि गुण लाए, रघुपति कीन्ही बहुत बड़ाई, कहा भरत सम तुम प्रिय भाई, सहस बदन तुम रोय सकावे, हस कहि श्रीपति कंठ लगावे। కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు నోకల వెంకట వేణుగోపాలరావు, కమిటీ సభ్యులు, వాసవిమాత భక్తులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను తెనాలిలోని లింగారావు సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను తెనాలిలోని లింగారావు సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నప్రెండి రాజకుమారి కార్యక్రమ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నప్రెండి రాజకుమారి, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ తదితరులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడిగా రాజకీయాల్లోకి అరంగేటం చేసిన నారా లోకేష్ తండ్రికి తగ్గ తనయునిగా రాజకీయాల్లో రాణిస్తున్నారని అన్నారు. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపిందని అన్నారు. అధికార పార్టీ ఎన్నో రకాలుగా అవమానాలు, కష్టాలకు గురిచేసిన మొక్కవోని ధైర్యంతో నారా లోకేష్ ముందుకు సాగి తమ నాయకత్వం శక్తిని చాటి చెప్పారని అన్నారు. రానున్న రోజుల్లో లోకేష్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, తెలుగుదేశం పార్టీకి మూల భూమికగా నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కన్నెగంటి మురళి, డాక్టర్ రావుల చక్రవర్తి, కాకుమాన సత్యం, ఈదర పూర్ణచంద్, వల్లభనేని ఆదిలక్ష్మి, దత్తు బ్రదర్స్, జొన్నకోటి సుధామాధవి, తెనాలి సుధాకర్, అక్కినేని సాయి, రావి నితీష్, షేక్ కాజా, హర్ష తదితరులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సందడి చేశారు. ఈరోజు ఒకటేనండి, ఆంధ్రదేశ రాజకీయాల్లో చంద్రబాబు గారికి మరి కుమారుడిగా, రాజకీయ వారసుడిగా ఈరోజు
రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయటమే కాకుండా యువగళం పేరుతోటి ఒక సంచలనాన్ని సృష్టించారు. యువతరానికే కాకుండా యువగళం అని పేరు పెట్టినప్పటికీ కూడా ప్రతి చోట కూడా అంటే దళితులు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, కాపులు కానివ్వండి, అనేక రకాల వర్గాల వారందరితో కూడా మమేకమై ఎక్కడికక్కడ మీటింగులు పెట్టి ఏ ప్రాంతం వెళ్ళినా అంత బాగా యాత్ర చేసి ఒక ఉత్సాహాన్ని తీసుకురావడం జరిగింది. ఆ విధంగా మంచి చేసినటువంటి లోకేష్ గారికి భగవంతుడు చల్లగా చూడాలని, తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని, అటు మేనమామ ఒక సింహం లాంటి మేనమామ, ఒక పెద్ద పుల్ లాంటి ఎన్టీఆర్, రాజకీయ చైతన్యం కలిగించినటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి యొక్క స్ఫూర్తితో అన్ని వర్గాల సమస్యలు తెలుసుకుంటూ అందరిలో మమైకమవుతూ నవ్యాంధ్రకి నవశకాన్ని ప్రారంభించాలనే ఇదితోటి యుద్ధం మొదలుపెట్టి ఎన్నో అవమానాలు, ఎన్నో చిత్కరాలు, ఎన్నో అక్రమ కేసులు పెట్టినప్పటికి కూడా మొక్కవాని ఆత్మ ధైర్యంతో ముందుకేసిన వ్యక్తి లోకేష్ గారు. మరి అట్లాగే మరి వ్యక్తిత్వ హననం చేసినా కూడా వాళ్ళని కుక్కలు మొరిగినా, పందులు పొర్లినా సింహంలాగా అడ్డుకొని మరి సింహంలాగా ముందడుగే వేశారు కానీ వెనకడుగు వేయలేదు. అలాంటి మహానుభావుడు ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా ఇంత ఘనంగా చేసుకోవటం చాలా సంతోషం. యువకేశ్వరం ఇంకా ముందు ఎన్నో పదవుల్లో ఉండి యువతకి అండదండగా ఉండాలని ఉంటాడని కోరుకుంటూ ఆయనకి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. సుదీర్ఘ ప్రయాణం చేసి ప్రజల సాధక బాధలు చేసుకున్నటువంటి మా యువ కిషోరం నారా లోకేష్ గారి 41వ జన్మదిన సందర్భంగా స్థానిక ఐతానగర్ లింగాల సెంటర్లో కన్నిగండి మురళీ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ అస్సాంలో పర్యటిస్తుండగా బీజేపీ నేతలు దేవాలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు దార రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ అస్సాంలో పర్యటిస్తుండగా బీజేపీ నేతలు దేవాలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ గుంటూరు జిల్లా అధ్యక్షులు దార రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడికైనా పర్యటించే హక్కు ఒక భారతీయునిగా రాహుల్ గాంధీకి ఉందని, ఆయనను అడ్డుకోవటం బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ నాయకుల మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పౌర హక్కుల్ని కాలరాస్తుందని అన్నారు. దేశ ప్రజలకు నిజమైన అభివృద్ధి సంక్షేమాన్ని అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. పీసీసీ నూతన అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తథ్యమని అన్నారు. భారతీయ జనతా పార్టీ చేసిన తప్పులను విమర్శించే దమ్ము, ధైర్యం వైఎస్ షర్మిలకు మాత్రమే ఉందని అన్నారు. పీసీసీ అధ్యక్షులుగా వైఎస్ షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారని, ఈ యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మార్పులకు నాంది అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొరికపూడి అశోక్ బాబు, మైనార్టీ సెల్ జిల్లా నాయకులు జాకిర్ హుస్సేన్, ఎస్కే జాన్ భాషా, ఎస్ఎస్ఎల్ నాయకులు గంటనపల్లి రాజా, మోషే, కనపర్తి ఆనందబాబు, దిడ్ల సుధీర్ తదితరులు పాల్గొన్నారు. భారత జాతి గర్వించదగినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల్ని ప్రతి ఒక్కడికి ఆలయ ప్రవేశం ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్య హక్కులు ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి ప్రజాస్వామ్య పరంగా ఏ గుడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ బడికైనా వెళ్ళొచ్చు, ఎవరితో అయినా తిరగచ్చు. నీకు అటువంటి అధికారాన్ని మీరు ఒక నియంతలాగా పాలిస్తూ రాహుల్ గాంధీ గారి పర్యటన అడ్డుకోవటానికి, రాహుల్ గాంధీ గారి జోడో యాత్రను అడ్డుకొని మీకు మీ హేయమైన చర్యల్ని బయటపెట్టారు. ఒక భారతదేశం గర్వించినటువంటి సంక్షేమానికి చిరునామా అయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేద ప్రజల హక్కును చేర్చుకొని పేద ప్రజల సమస్యలను తీర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చినటువంటి పార్టీ, నిజమైన రామరాజ్యాన్ని పాలించి చూపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహకారంతో దుగ్గిరాల రైలుపేటలో లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహకారంతో దుగ్గిరాల రైలుపేటలో లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్యలు హాజరయ్యారు. ముందుగా లోకేష్ జన్మదినం సందర్భంగా కేక్ ను కట్ చేశారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి క్యాంటీన్ ప్రారంభించి వడ్డన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ
యువగళం నేత కార్యకర్తల పెన్నిధి నారా లోకేష్ జన్మదిన వేడుకలను రాష్ట్రంలో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహకారంతో దుగ్గిరాల రైలుపేటలో లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం అన్నా క్యాంటీన్ను ప్రారంభించారన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్యలు హాజరయ్యారు. ముందుగా లోకేష్ జన్మదినం సందర్భంగా కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ యువగళం నేత కార్యకర్తల పెన్నిధి నారా లోకేష్ జన్మదిన వేడుకలను రాష్ట్రంలో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారన్నారు. నియోజకవర్గంలోని అబద్దయ్య సారథ్యంలో అందరి నాయకులు కార్యకర్తల నడుమ లోకేష్ పేరు మీద ఆలయాల్లో అభిషేకాలు జరిపామన్నారు. ముఖ్యంగా పేదలకు అన్నం పెట్టేందుకు నారా లోకేష్ నేతృత్వంలో దుగ్గిరాల రైలుపేటలో నియోజకవర్గంలోని 3వ అన్నా క్యాంటీన్ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్లు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం చేశారన్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చేసుకుని అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారన్నారు. నియోజకవర్గంలో లోకేష్ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చే విధంగా భోజన వసతిని కల్పిస్తున్నారన్నారు. మండల పార్టీ అధ్యక్షురాలు కేశింనేని శ్రీయానిత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని 3వ అన్నా క్యాంటీన్ని దుగ్గిరాల రైలుపేటలో ప్రారంభించడం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దుగ్గిరాలలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడంపై ప్రజలు ఎంతో హర్షిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో లోకేష్ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటరావు, గద్దెవాసు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, పొన్నం సాంబశివరావు, కాకాబాబు, తోటకూరు సీతారామయ్య, వల్లూరు నరసింహారావు, ఎండి జలాలుద్దీన్, దేవరపల్లి చంటి, చాగంటిపాటి పూర్ణ, పుత్తుంబాక సాయికృష్ణ, పర్వతనేని హర్ష, మరీదు శివయ్య, పసుపులేటి రవి యాదవ్, చిలువురు మాణిక్యం, ఉన్నం ఝాన్సీ, ప్రసంగి కొండలు, వాసిరెడ్డి ప్రదీప్, ఇత్తడి చంటి, జున్ను ఖాన్, నక్కా చిరంజీవి, నూకతోటి రవి, ఫనీ బ్రదర్స్, ఏమినేని కోటేశ్వరరావు, పసుపులేటి వరదరాజులు, టి శ్రీధర్, బొజ్జ బాలు యాదవ్, అంచా శ్రీను, షేక్ సుభాని, స్త్రీ శక్తి మహిళలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, శ్రీయానితలు మాట్లాడారు. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో పెద్దల అబద్దయ్య గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పాల్గొని ఉదయం గుడికి వెళ్ళి వారి పేరుతో అభిషేకం చేయించడం జరిగింది. తర్వాత ఎంఎస్ఎస్ భవన్లో కేక్ కటింగు, అలాగే గోల్స్మిత్ సొసైటీలో, అలాగే మన క్రీడా ప్రాంగణాల్లో, అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దుగ్గిరాల మండలం కేంద్రమైన దుగ్గిరాల గ్రామంలో ఈ రోజున నారా లోకేష్ గారి నేతృత్వంలో 3వ అన్న క్యాంటీన్ను పేదలకు పట్టెడు అన్నం పెట్టడం కోసం కూడా ఈ రోజున వారి జన్మదినం సందర్భంగా ఓపెన్ చేసుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. పేదలకి అన్నం పెడుతున్నారు. ఈరోజు ఇక్కడ దుగ్గిరాల గ్రామంలో కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామం. ఇక్కడ పనిచేసే హమాలీలు కానివ్వండి, కూలీలు కానివ్వండి, రైతు వారి చాలామంది కూడా గతంలో కానీ మునిపెన్నడూ కానీ లేని విధంగా ఇప్పుడు నారా లోకేష్ గారు దుగ్గిరాల మండల కేంద్రంగా అన్నా క్యాంటీన్ ప్రారంభించడం ఆయన పుట్టినరోజు సందర్భంగా మండల ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఆయనకి ముందుగా మండలం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ మంగళవారం ప్రారంభించారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో నూతనంగా 43.6 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని పేర్కొన్నారు. ప్రజాసేవయే పరమావధిగా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను చేరువచ్చే ఉద్దేశంతోనే ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ దేశానికే తలమానికంగా మారిందని అన్నారు. నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడం జరిగిందని ఎమ్మెల్యే శివకుమార్ స్పష్టం చేశారు. గ్రామ సర్పంచ్ కాకి రమాదేవి, మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు సమావేశంలో ప్రసంగించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు పిల్లి ఉమాప్రాంతి, ఈఓపీఆర్డీ బోస్, సచివాలయ మండల కన్వీనర్ మహమ్మద్ ఫరీద్, పంచాయతీ సెక్రటరీ రామసుబ్బారావు, పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొన్నిటిని మనం పేదవాడికి సంక్షేమం ఇవ్వాలని, కొన్నిటిని ఉదాహరణకి నేను గడప తిరిగినప్పుడు చాలా మంది మన పల్లెల్లో కూడా మన గ్రామంలో కూడా అయ్యా సంక్షేమం బ్రహ్మాండంగా చెప్తున్నాయా, బాగా వచ్చిందయ్యా, మాకు వస్తుందయ్యా, మాకు వస్తుందయ్యా, కొంచెం కాలం వేసుకుంటాయా, కొంచెం ఇవ్వక బాగా
నిజమే చెప్పారు, వాటిని కూడా చాలా వరకు తీసుకొస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా చేయగలుగుతాం. తప్పేమో దాంట్లో మా ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ పేదవాడికి సంక్షేమం ఇవ్వాలని చూసాం. సంక్షేమంతో పాటు గ్రామ అవసరాలకు సంబంధించి తీసుకొచ్చాం. దాంతోపాటు మీరు ఎక్కడైతే చెప్పారో ఆ కాలువలో రోడ్లు అన్నిటికీ పెట్టుకొని గడపడపలు వచ్చినటన్నిటికీ సుమారు ఈ గ్రామంలో 4 లక్షల రూపాయలతో పెట్టాం. కొన్ని కాలువలు పెళ్ళి, కొన్ని కాలువలు జరుగుతూ ఉంది. మొత్తం ఇంకా కొన్ని చెప్పాను, వాటిని కూడా వేరే ఫండ్లో పెట్టండి. అవని కూడా తప్పకుండా కట్టుకొచ్చారు. ఆ కాలం కూడా 2 సైడ్లు కట్టమని ఇచ్చారు కదా. ఆ కాలం ఒక సైడే కట్టుకొచ్చాడు, 3 రోడ్లు వేసాడు. అది ఆ కాలం కూడా తప్పకుండా మిగిలింది కూడా 50 రోజుల్లో పెడతాం. అదే నేను చదువుతుంది, అదే ఆలోచించమంటున్నా మిమ్మల్ని కూడా. నేను ప్రతి ఇంటికి తిరిగా, ఎవరన్నా నాకు అయ్యా స్థలం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారా, అప్పుడెప్పుడో ఇందిరమ్మ ఇచ్చిన స్థలం పిల్లలు పెట్టి అంటే అది కూడా లేదు. ఫస్ట్ టైంలో వచ్చిన వాళ్ళకి వచ్చింది, రెండోసారి పెట్టినప్పుడు కొంతమంది అయ్యాను మాకు రాలేదయ్యా, కొంచెం చేసి పెట్టయ్యా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యా అంటే అవి కూడా రాశారు. అవి కూడా ఎక్కున్నారు 60 రోజులు. లేదు ఎవడన్నా ఇక్కడ ఉన్న వాలంటీరో ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కావాలని ఎగ్గొట్టారే అని చెప్పి అలా కూడా రాపించాను. ఈ శాసనసభ్యుడికి నేను ఇంటికి వచ్చి ఆడేవాడు నాకు చెప్పేది నువ్వేం చెప్పావు నేను రాసుకున్నాను. తొందరలో వాటిని కూడా ఇస్తాను చూడండి. నేను అది మిమ్మల్ని ఆలోచించమంటుంది. నా పక్కన ఉన్నాడో లేకపోతే ఇంకో పదవి ఉన్నాడో ఎవరికన్నా మీకు మోసం జరిగినా మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు చెప్పిన ప్రతిదాన్ని రాసుకొని రికార్డ్ చేసి ఇదే సచివాలయంలో రికార్డు పెట్టాం. కావాలంటే చూసుకొని పోయి ఇక్కడ ఉన్న అడ్మిన్ దగ్గరికి వెళ్ళాం. మీరు నేను గడప గడపగా తిరిగిన దాంట్లో మీరు నాకేం చెప్పారో ప్రతి సమస్యని రాసి రికార్డ్ చేయించారు. మీ ఇంట్లో నాకేం చెప్పినా అయ్యా ఇది ఒక ఫ్యాక్షన్ వచ్చేది ఆగిపోయింది అంటే రికార్డ్ చేసి అబ్బాయి ఎంతో పోయిందో చూడండి పాపానికి. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ యూనియన్ నాయకులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలీకృతం కావడంతో అంగన్వాడీ టీచర్లు ఆయాలు సమ్మెను విరమించారు. తెనాలిలోని విఎస్ఆర్ కళాశాల ఎదురుగా ఉన్న వినాయకుని విగ్రహం వద్ద అంగన్వాడీలు పూజలు జరిపి తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏవిఎన్ కుమార్ మాట్లాడుతూ గత 42 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను ప్రభుత్వం చర్చలు సఫలీకృతం కావడంతో విరమణ చేస్తున్నట్టు తెలిపారు. అంగన్వాడీ డిమాండ్ అన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించేందుకు అంగీకరించడం సంతోషకరమని అన్నారు. 42 రోజులు అంగన్వాడీలు చేసిన సమ్మెకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి మీరు రాతపూర్వకంగా రాసిస్తున్నది కూడా మంచి విధంగా త్వరగా చేస్తారని ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే మేము మా సమ్మెని విరమించుకుంటున్నాము. మీ అందరికీ, మా ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ, ప్రభుత్వానికి, మాకు మద్దతు ఇచ్చిన ప్రజా సంఘాలకి, మా సిఐటి నాయకులందరికీ, మా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు. చర్చలు సఫలమైనాయండి. మేము అడిగిన 13 డిమాండ్స్లో అన్నిటినీ వాళ్ళు పూర్తి చేయడం అయింది. దానికి మేము ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మాకు ఈ పోరాటంలో సహాయంగా ఉన్న ప్రజా సంఘాల వాళ్ళు కానీ, సిఐటి నాయకులు కానీ, మీడియా మిత్రులందరికీ, అదే వామపక్ష నాయకులకి మాకు ఎంతో మద్దతుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించారండి. వాళ్ళందరికీ మీడియా పూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అలాగే మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాకు వాగ్దానం చేసినట్లుగా 2-3 రోజుల్లో ఆ జీవో కూడా పాస్ చేస్తే ఇంకా ఎంతో ఉత్సాహంగా మేము ముందుకు వెళ్ళి మా డ్యూటీని మేము చేయగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ మీడియా పూర్వకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ధర్నా చేసాం, తన్నులో తిన్నాము, తిట్లో తిన్నాము, ఎట్లా కష్టపడి మా బాధలు మేము పడి చేసాము ధర్నాలు. ఆ ధర్నాలకు ప్రతిఫలంగా మాకు మద్దతు ఇచ్చిన నాయకులందరూ, మరి మీడియా వారికి అందరికీ మీకు నమస్కారాలు చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఆ చిన్న సమస్య కూడా మాకు తీర్చేస్తే మేము చాలా హ్యాపీ అవుతాం. ఇప్పుడున్న సంతోషం ఇక ఆ కొంచెం కూడా ఇస్తే మాకు ఇంకా చాలా గొప్పగా సంతోషపడతాము. ఇచ్చినందుకు ఆయనకి, మీకు అందరికీ మా నమస్కారాలు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు కొలిపర బాబు ప్రసాద్, షేక్ హుస్సేన్ వలి, అంగన్వాడీ నాయకులు అనురాధ, హసీనా బేగం, నాగమణి, శాంతికుమారి, పుష్ప, రజా బేగం, పద్మ, కళాధారి, సుజాత, మాధవి, శ్రీలత, రాజకుమారి, రాధ, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆదేశాలతో తెనాలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మంగళవారం నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆదేశాలతో మంగళవారం పార్టీ శ్రేణులు తెనాలిలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి పాలడుగు ప్రణీత్ ఆధ్వర్యంలో తెనాలిలోని ప్రభుత్వ వైద్యశాల రోగులకు రొట్టెలు, పండు, స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం స్వదార్ హోంలోని బాలికలకు కావలసిన టూత్ బ్రష్, పేస్ట్లు, సబ్బులు, పౌడర్లు, బ్రెడ్స్ను అందజేశారు. ఈ సందర్భంగా పాలడుగు ప్రణీత్ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో ప్రత్యర్థులకు ముచ్చెమట పట్టిస్తూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం నింపుతున్న నేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నిజం ఎప్పటికైనా గెలుస్తుందనే ప్రగాఢ విశ్వాసంతో ముందుకు వెళ్తూ యువగళం ద్వారా జనగళమై ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటంలా భావితరాలకు ముఖ్యంగా యువతకు స్ఫూర్తిగా నిలిచిన గొప్ప నాయకుడు నారా లోకేష్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారి 41వ జన్మదినం ఉత్సవ సందర్భంగా నేడు తెనాల్లో వివిధ చోట్ల కార్యక్రమాలు జరపడం జరిగింది. జన్మదినోత్సవ వేడుకలు. అందులో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి బ్రెడ్, యాపిల్స్, స్వీట్, హాట్ అన్నీ పంచడం జరిగింది. తర్వాత ఇక్కడ జేఎంజే స్వదార్ హోంలో సోదరులందరికీ కలిపి సోదరీమణులకి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించి వాళ్ళకి కావాల్సిన కాస్మెటిక్స్ కానీ వాళ్ళు రోజు వాడుకునే వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటిని బ్రెడ్, యాపిల్స్, స్వీట్, హాట్ అన్నీ ఇవ్వటం జరిగింది. ఈ రోజున మేము ఈ వేడుకలు జరుపుకోవడానికి గల కారణం యువనేత నారా లోకేష్ గారు ఎప్పుడు 10 మందికి ఉపయోగపడాలి, పార్టీ కార్యకర్తలు మనం 10 మందికి మంచి చేయాలని ప్రతి ఒక్కరితో చెప్తూ ఉంటారు. నేను గత సంవత్సరం నేను ఎక్కువగా ఆయనతో గడిపిన అనుభవాల ప్రకారం నేను ఆయన దగ్గర నేర్చుకున్నది, మనం సమాజానికి మంచి చేస్తే సమాజం బాగుపడిద్ది, 10 మంది పేదవాళ్ళు బాగుంటారు అని ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారు. ఆయన ఆలోచనని ఆచరణలో పెడదామని ఆయన అభిమానిగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆశీస్సులతో నేడు ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం మాకు గర్వకారణంగా ఉంది. కార్యక్రమంలో కొసరాజు సన్ని, గుమ్మడి భార్గవ్, ఆయనంపుడి జితేష్, విజ్ఞాన్, టీడీపీ ఫోరం సభ్యులు మరియు కొనిగి గోపి, అఖిల్, నవీన్, వీబీసీ భార్గవ్, హేమంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పరిపాలనను ప్రజల ముంగిటికి తీసుకురావాలనే సదుద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ తెనాలి మండలం కంచెలపాలెం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో అన్నారు. తెనాలి మండలం కంచెలపాలెం గ్రామంలో నూతనంగా 43,70,000 రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం, 20,08,000 రూపాయలతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ను సోమవారం సాయంత్రం తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ ప్రారంభించి లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డును పంపిణీ చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ కోపల్లి మణిమ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు పారదర్శక పరిపాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే పేర్కొన్నారు. కంచెలపాలెం గ్రామంలో 501 మందికి పింఛను అందజేస్తున్నామని, 170 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసినట్టు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఆరోగ్యశ్రీ కింద సేవలకు అందజేసే వైద్య సదుపాయ పరిమితిని ప్రభుత్వం 25 లక్షలకు పెంచిందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, అలాగే స్థానిక శాసనసభ్యులైన తనను ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే శివకుమార్ పేర్కొన్నారు. సుమారు ఇదే గ్రామంలో 15,15,000 రూపాయలు ఒక్క పెన్షన్కే 1వ తారీఖు పొద్దున్నే గతంలో పెన్షన్ 2019 నాటికి పెన్షన్ ఈ గ్రామంలో తీసుకుంటున్న వాళ్ళు 340 మంది. ఈరోజు గ్రామంలో పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు 540 మంది. ఈరోజు పెన్షన్ సుమారు మొన్న 1వ తారీఖు నుంచి మీ అందరికి వస్తున్నది 3,000 రూపాయలు. అంటే 501 మందికి పెన్షన్ ఈ ఒక్క కంచెలపాలెం గ్రామంలో ఎవరైతే 60 సంవత్సరాలు దాటి కానీ, ఎవరైతే
వికలాంగులు కానీ ఎవరైతే ముఖంతోలు కానీ ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తాం. ఇదే గ్రామంలో నేను ఇప్పుడు శాసనసభ్యుడిగా సుమారు ఈ 4 సంవత్సరాల్లో 28 కోట్ల రూపాయల సంక్షేమాన్ని డైరెక్ట్గా 24,36,47,000 రూపాయలు డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో ఒకే గ్రామంలో వేసి రకరకాల పెన్షన్ కానీ లేకపోతే అమ్మఒడి కానీ ఆసరా కానీ చేయూత కానీ అలాంటి దీంతో పాటు గ్రామంలో ఇంతక సోదరుడు చెప్పాడు సుమారు 100 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా ఈ సచివాలయ బిల్డింగ్ మీ అందరూ గ్రామంలో ఉన్న ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈ 4.5 సంవత్సరాలు సచివాలయ ఉద్యోగుల ద్వారా గ్రామంలో ఏ రకంగా సేవ జరుగుతూ ఉంది, గ్రామ అవసరాలకు సంబంధించి కానీ గ్రామ ప్రజల అవసరాలకు సంబంధించి కానీ వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఈ రెండు ఏ రకంగా పనిచేస్తుంది. అలాగే వెల్నెస్ సెంటర్ ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ గుర్తుపెట్టుకోండి, సంక్షేమం ఇవ్వటం పేదవాడిని ఆదుకోవటం ఇది ఒకటైతే ఈరోజు ప్రధానంగా గ్రామంలో నిర్మించిన వెల్నెస్ సెంటర్ ఈ సెంటర్ ద్వారా గ్రామంలో ఉన్న ముసలాళ్ళందరికీ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ రాబోయే రోజుల్లో మీ ఆరోగ్యం మెరుగుపరచుకోవటానికి వెల్నెస్ సెంటర్ ఎంతో ఉపయోగపడిపోతుంది. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జనుబోయిన శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ దుర్గా భవానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కటివరపు దేవయ్య, పొద్దురి శ్రీనివాసరావు, పిఆర్డీఈ గుప్తా, ఏఈ వెంకటేశ్వరరావు, ఈఓపీఆర్డీ సుభాష్ చంద్రబోస్, పలువురు వైద్యాధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. యువగళం నవశకం స్ఫూర్తి ప్రదాత నవ యువతకు మార్గదర్శి నారా లోకేష్ నిత్యం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని టీడీపీ తెనాలి పట్టణ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్ పేర్కొన్నారు. యువగళం నవశకం స్ఫూర్తి ప్రదాత నవ యువతకు మార్గదర్శి నారా లోకేష్ నిత్యం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని టీడీపీ తెనాలి పట్టణ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ జన్మదిన కేక్ ను నేతలు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తాడిబోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో రాణిస్తూ ముందుకు వెళుతున్న నాయకుడు లోకేష్ అని ప్రశంసించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలతో మమేకమై యువగళం ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకున్న నేత ఆయన అని పేర్కొన్నారు. దేవుని ఆశీస్సులతో ప్రజల దీవెనలతో లోకేష్ మరింత ఉన్నత స్థితి అధిరోహించాలని ఆకాంక్షించారు. నాయకుడు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకున్న నాయకుడు నారా లోకేష్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కె కనకరాంబాబు, మాదల కోటేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్, మల్లవరపు విజయ్, మునిపల్లి ప్రసాద్, డాక్టర్ వేము శేషగిరిరావు, ఆవుల చక్రవర్తి, చలపతిరావు, ఎన్టీఆర్ జగన్, పినపట్టి రవీంద్ర, అత్తోట శరత్, మస్తాన్, కావేటి గోపి, కళ్ళు రాజా తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రజలందరూ కూడా నారా లోకేష్ బాబు గారి ఆయన పాదయాత్రలో ఆయన మాట్లాడిన విధానం కానివ్వండి, ఆయన ఆ ప్రవర్తన ఆ పాదయాత్రలో నడుస్తున్నంతసేపు ఆయన ప్రజలతో మమేకమై అనేక రకాలుగా ఎక్కడికక్కడ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని స్టూడెంట్స్కి కానివ్వండి, కార్మికులకు, కర్షకులకి, అందరికీ ఎవరికి ఎటువంటి కావాలో అటువంటి అన్ని కూడా వాగ్దానాలు చేస్తూ ఈరోజు ఇక్కడ పార్టీలో నాయకుడు అనుకున్న వాళ్ళందరికీ కూడా తలలో నాలుకలాగా ఉంటూ అతను ఈ రోజున చాలా గొప్పగా తయారైనందుకు రాబోయే రోజుల్లో ఆయన బాబు గారి అడుగుజాడల్లో ఇట్లాగే నడుస్తూ బాబు గారికి అండగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బలవంతుడు శక్తివంతుడు అయిన మరి లోకేష్ బాబు గారిని ఇంకా పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ అలాగే లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరిచి మరి రేపు రానున్న ఎలక్షన్లో మనం అందరం ఉమ్మడిగా పనిచేస్తూ లోకేష్ బాబు గారి అడుగుజాడల్లో నడుస్తూ అలాగే ఆయన పెట్టిన క్రియాశీల సభ్యత్వాలు కానీ లేకపోతే ఇతర మరి మినిస్టర్గా చేసేటప్పుడు రోడ్డు రవాణాలు, రోడ్లు బాగు చేసిన విధానాన్ని కానీ అందరం గమనించుకొని రేపు లోకేష్ బాబు గారిని మంగళగిరి నియోజకవర్గంలో బలపరిచి
ఆయనకు అత్యంత మెజార్టీ రావాలని కోరుకుంటూ స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో యూటీఎఫ్, జేవీవి, ఎన్జీఓ అసోసియేషన్, తెనాలి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థులకు మంగళవారం ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో యూటీఎఫ్, జేవీవి, ఎన్జీఓ అసోసియేషన్, తెనాలి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష రాసే అభ్యర్థులకు మంగళవారం ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొని గ్రూప్ 2 పరీక్షలో నూతనంగా పొందుపరిచిన భారతీయ సమాజం విభాగంపై అభ్యర్థులకు సూచనలు చేశారు. పరీక్షలో విభాగం నుండి 30 మార్కులు రావచ్చని అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తెనాలి ప్రాంతంలోని ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. తెనాలిలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న నిర్వాహకులను ఎమ్మెల్సీ లక్ష్మణరావు అభినందించారు. కార్యక్రమంలో యూటీఎఫ్, జేవీవి, ఎన్జీఓ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. 1950లో అమల్లోకి వచ్చింది, 60 వచ్చేసింది, 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలి? రాజ్యాంగ సవరణ చేయాలి. అవునా కదా? డాష్ పెట్టి 8వ సవరణ 1970, 23వ సవరణ 1980, 45వ సవరణ. మరి గ్రూప్ 2 ప్రిలిమినరీలో భారతీయ సమాజం అనేటువంటి అంశాన్ని నూతనంగా చేర్చారు. ఈ భారతీయ సమాజానికి సంబంధించినటువంటి విభాగం నుంచి ఒక 30 మార్కులు రానున్నాయి. ఈ 30 మార్కులకు సంబంధించిన ఈ సిలబస్ ఏంటి, దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా అభ్యర్థులు ఎక్కువ మార్కులు ఈ విభాగం నుంచి పొందాలి తదితర అంశాలను ఆయన క్షుణ్ణంగా ఈ అభ్యర్థులకు బోధించడం జరుగుతుంది. 3 క్లాసులు అనేవి జరిగాయి. భవిష్యత్తులో కూడా ఇంకా క్లాసులు జరిగే అవకాశం ఉంది. ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష కోసం సన్నద్ధులవుతున్నారో వారి కోసం ఉచితంగా ఈ క్లాసులను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ క్లాసులన్నీ కూడా యూటీఎఫ్, జన విజ్ఞాన వేదిక, ఎన్జిఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఈ క్లాసుల్ని ఎవరైతే గ్రూప్ 2కి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరూ వినియోగించుకొని మరి వారి యొక్క ఉద్యోగ సాధనలో విజయం సాధిస్తారని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. వేమూరు నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఈ నెల 27, 28 తేదీలలో నిర్వహించనున్న జయహో బీసీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం సంఘ నేతలకు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. వేమూరు నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఈ నెల 27, 28 తేదీలలో నిర్వహించనున్న జయహో బీసీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం సంఘ నేతలకు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రం వేమూరులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బీసీ సంఘం నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బీసీలను మోసం చేశాడని, సంబంధిత కార్పొరేషన్ కు ₹1 కూడా నిధులు మంజూరు చేయకుండా విస్మరించారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు బీసీలకు తగిన స్థానం కల్పించారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో 55% పైగా బీసీలు ఉన్నారని, వారి పాత్ర ద్వారానే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. చంద్రబాబు నాయుడు సబ్ ప్లాన్ ద్వారా వేల కోట్లు కేటాయించి సాధికార కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక శిక్షణ ద్వారా బీసీలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలను పూర్తిగా పక్కన పెట్టి కేవలం వారిని రాజకీయ లబ్ధి కోసమే వాడుకోవటం జరిగిందన్నారు. టీడీపీ పాలనలో బీసీలకు కల్పించిన ప్రత్యేక స్థానాన్ని ఈనాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో మోసం చేసిన విధానాలను గ్రామాల్లోని బీసీలకు వివరించి చెప్పేందుకు జయహో బీసీ అనే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారన్నారు. నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని 2 ప్రచార రథాల ద్వారా 5 మండలాల్లో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు తెలుగుదేశం పార్టీ బీసీ విభాగంలోని ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో బీసీలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే విధంగా చూడాలన్నారు. సమావేశంలో 5 మండలాల పరిధిలోని పలువురు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక బీసీ లేరు, ఎస్సీ లేరు, ఎస్టీ లేరు, నాకు అందరూ సమానం అని చెప్పి పేరుకి ఎక్కడికెక్కడ విడగొట్టాడు. 56 ఉపకులాలతో కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. ఒక్కో చైర్మన్కి ఒక 60,000 గౌరవ వేతన కింద ఇచ్చాడు తప్ప ఒక్క బలహీన వర్గాలకు కూడా ₹1 రుణం ఇచ్చింది కూడా. ఆ కార్పొరేషన్కి బడ్జెట్ కేటాయింపు ఉండవు, డబ్బు కేటాయింపు ఉండవు, ఎవరికి రుణ సదుపాయం కల్పించినటువంటి పరిస్థితి ఒక్కటంటే ఒకటి కూడా. అంటే
సమాజంలో ఈ రాష్ట్ర జనాభాలో కానీ 50% పైన బలహీన వర్గాలు ఉంటారు. 55-60% దాకా బీసీలే ఉన్నారు. ముఖ్యంగా ఏ పార్టీ రాజకీయాల్లో మనుగడ సాగించాలన్నా బలహీన వర్గాల పాత్ర ప్రధానమైంది. బలహీన వర్గాలకు గుర్తింపు గౌరవాన్ని మొట్టమొదటి ఇచ్చినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అది అందరూ కార్యక్రమాలు ఇటీవల జయహో బీసీ అనే ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు. చంద్రబాబు నాయుడు గారే జెండా ఊపి ప్రారంభం చేశారు. ప్రతి పార్లమెంట్కి 2. అంతకుముందు మహిళా శక్తి ప్రచారంలో ఒక నెల మనం చేసాం. అది గుర్తుందా మీ అందరికీ? మహాశక్తి ప్రధాని చెప్పాం, ప్రధాని జరిగింది. అదేవిధంగా ప్రతి పార్లమెంట్కి 2 ప్రచార రథాలు పంపించారు బలహీన వర్గాలకు సంబంధించి. ఆ బలహీన వర్గాలు పార్టీ నాయకులు కానీ సెల్లో ఉన్నవాడు కానీ పార్టీలో కూడా అత్యధిక శాతం బలహీన వర్గాల నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఏమి చెడు జరుగుతూ ఉంది, ఏ విధంగా మోసపోయాం అనే దాని మీద ఇవాళ వాడవాడలా తిరిగి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈ రథాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. తెనాలి నెహ్రూ రోడ్లో మైత్రి హాస్పిటల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహతి అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ మరియు రిహాబిలిటేషన్ సెంటర్ను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మంగళవారం ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ క్లినిక్ నిర్వాహకులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఫిజియోథెరపీకి సంబంధించిన అన్ని రకాల చికిత్సలకు అదేవిధంగా అధునాతకమైన మిషనరీలను క్లినిక్ నందు ఏర్పాటు చేయడం ముదామని అన్నారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మైత్రి హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆలపాటి కృష్ణ సందీప్, డాక్టర్ నరేంద్ర కేసన, షేక్ మీరావలి, అక్కిదాస్ కిరణ్ కుమార్, పాసం వెంకటేష్, షేక్ అనీఫ్, ఎం కిరణ్, శివమణి, పలువురు వైద్యులు పాల్గొన్నారు. భరతమాత వీరపుత్రుడు ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను మంగళవారం దుగ్గరాల రైలుపేటలో ఘనంగా నిర్వహించారు. భరతమాత వీరపుత్రుడు ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను మంగళవారం దుగ్గరాల రైలుపేటలో ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన వన్ సేవ ట్రస్ట్ దోస్త్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రైలుపేటలో ఉన్న నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దోస్త్ సభ్యుడు గద్దెవాసు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు అర్పించడం జరిగిందన్నారు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల్లో నేతాజీని గుర్తించడంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. మహాత్మా గాంధీజీ అనే ఆయుధంతో స్వాతంత్ర్యం తీసుకొచ్చే దిశలో నేతాజీ పాత్ర ఎంతో ఉందన్నారు. బీజేపీ నాయకులు చుండూరు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశ ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని, పోరాటాన్ని ఇచ్చిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని పేర్కొన్నారు. నేతాజీ కలలను ప్రతి ఒక్క యువత ఆదర్శంగా తీసుకుని ఆయన మార్గంలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో దోస్త్ అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, బీజేపీ నాయకులు కొంగర జోగేంద్ర, చింతమనేని కొండయ్య, జంపాల సుబ్బారావు, కాకబాబు, బూసా వరప్రసాద్, జంపాల నరేంద్ర, కొండపనేని రవీంద్ర, అంజా శ్రీను, షేక్ సుభాని, పాటిబండ్ల రేవతి, బొజ్జ బాలు యాదవ్, నిమ్మగడ్డ నాని, తాడిపోయిన ఏడుకొండలు, పసుపులేటి వరదరాజులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పులిహోరను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసు, ఉమామహేశ్వరరావులు మాట్లాడారు. ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 127వ జయంతి సందర్భంగా దుగ్గిరాల వన్ సేవ ట్రస్ట్ దోస్త్ తరపున ఆ మహనీయునికి ఘనంగా పూలదండలు సమర్పించి వారిని గుర్తు చేసుకోవడం కోసం అందరూ ఇక్కడికి సమావేశమయ్యాము. ఎందరో మహానుభావులు, ఎందరో స్వాతంత్ర సమరయోధులు, అందరికీ చరిత్ర పుటల్లో ఎంత స్థానం ఉన్నా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి ప్రత్యేకించి ఒక గుర్తింపు ఉంది. భారత ముద్దు బిడ్డ యొక్క జీవిత చరిత్ర చూస్తే ఆయన 1897వ సంవత్సరం జనవరి 23వ తారీఖు జన్మించాడు. ఆయన ఐసీఎస్ చేసి కూడా తృణప్రాయంగా తన యొక్క డిగ్రీని భారతదేశం యొక్క స్వాతంత్ర పోరాటం కోసం త్యజించి ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం జరిగింది. ఆ రోజుల్లో గాంధీ గారు అహింస సత్యాగ్రహం అనే సిద్ధాంతాలతో బ్రిటిష్ వారి మీద పోరాడుతుంటే ఈయన సాయుధ పోరాటమే మార్గం అని చెప్పి ఆయన నమ్మాడు. సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశంలో ఉన్న ప్రజలకి ఆత్మస్థైర్యాన్ని, పోరాటాన్ని ఇచ్చిన వ్యక్తి. ఆజాదీ హింద్ ఫౌజ్ సంస్థను స్థాపించి ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈరోజు మరి ఆయనకి కేంద్ర ప్రభుత్వం
మరి ఇండియా గేట్ దగ్గర ఒక మంచి స్టాట్యూ ఇచ్చి భారతీయులందరికీ కూడా ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చే విధంగా ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా రాష్ట్రపతి రోడ్లో ఈ యొక్క విగ్రహాన్ని మనందరికి కనబడుతుంది. దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్త్రీ శక్తి స్వయం ఉపాధి శిక్షణ మహిళ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత హాజరై కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిలువూరు గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం, కుట్టు శిక్షకురాలు కొండపనేని అలేఖ్య, మండల ప్రధాన కార్యదర్శి కూచిపూడి ఉషారాణి, యార్లగడ్డ శ్రీలక్ష్మి, ఉమాదేవి, విజయ్ కుమారి, స్త్రీ శక్తి మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అనిత మాణిక్యంను మాట్లాడారు. నారా లోకేష్ గారు మన రేపు మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు కాబట్టి మహిళలందరూ కూడా మేనిఫెస్టోలో రూపొందించిన మహాశక్తి పథకాలన్నీ కూడా మహిళలకే కాబట్టి తప్పకుండా రేపు నారా లోకేష్ గారు మన మండలం నుంచి అందరూ కూడా మంచి మెజారిటీ అందివ్వాలని నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. అందరికీ వందనాలమ్మా. నారా లోకేష్ గారు పుట్టినరోజుకి మనకి ఈ సమయం దొరికినందుకు మరీ ముఖ్యంగా ఇంకా చల్లగా ఉండి మరి వచ్చే సంవత్సరం దాకా మరి అందరం చల్లగా ఉండి మరి నారా లోకేష్ గారిని మంగళగిరికి మరి మనం ఎమ్మెల్యేగా గెలిపించే భాగ్యం మన స్త్రీల్లోనే ఉందని చెప్పి మరి మనం అనుకుంటున్నాం. మీరందరూ కృషి చేసి మంచి మార్గాన్ని పోవాలని ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. పేద ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ పరిధిని 20 లక్షల రూపాయలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్ది. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. సమ్మెను విరమించిన అంగన్వాడీలు. తెనాలి పట్టణంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.